దాడులు చేస్తూ వచ్చింది. మనం గతంలో కూడా చూసాము. ఒకవైపు హమాసు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అటాక్ తర్వాత, గాజా మీద జరిగినటువంటి అటాక్స్ తర్వాత పూర్తిస్థాయిగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగింది. అది దాని కంటిన్యూషన్ సమయంలోనే మొత్తం ఇజ్రాయెల్ చేసే ఎత్తుగడలకు ఇరాన్ ముందుగానే కొంత జాగ్రత్త పడి తనను తాను ఆధునీకరించుకొని ఇప్పుడు ఈ స్థాయిలో రెండు దేశాలని ఏకాలంలో వాటిని అడ్డుకోగలిగేంత శక్తి సామర్థ్యాలు అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇరాన్ను ఎలాంటి అన్ని కండిషనల్ మాకు కాల్పుల విరమణ చేస్తే తప్ప మేము సంబంధించి స్వామి, ఇక్కడ ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా సరే, అది ఎటువంటి దేశమైనా అవ్వచ్చు, అక్కడ కమేని ఎన్ని హత్యలైనా చేసి ఉండొచ్చు, కానీ అమెరికాతో యుద్ధం తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదనలు మాత్రం ఎక్కడా కూడా మారలేదు. ట్రంప్ స్టాండ్ మారుతూ వచ్చింది, కానీ సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఈ అంశాలు ఉన్నాయి, ఈ అంశాలను మాకు సమ్మతిస్తే మేము చర్చలకు సిద్ధమే, యుద్ధానికి కూడా ముగింపు పలుకుదామని చెప్తున్న పరిస్థితి. సో ఒకటి, అందులో బేషరతుగా ఇకపై ఇటువంటి దాడులు జరగాలని చెప్పాలి. రెండోది, ఏవైతే మౌలిక వస్తువులు ఏవైతే దెబ్బతిన్నాయో ఆ మౌలిక వస్తువులను పునరుద్ధరించేందుకు సహాయం చేయాలి. మూడోది, మీరు చెప్తున్నట్టుగా ఆంక్షలు. సో ఈ మూడిటిలో కూడా ఎక్కడా కూడా ఒక రకంగా చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి కదా. సో గమనించినప్పుడు ఎక్కడా కూడా అతిగా కోరట్లేదు, వాళ్ళు కావాల్సిన కోరికే కోరుతున్నారు అనేది అనిపించట్లేదా? అంటే ఒకవైపు ఇరాన్ మొదటి నుంచి కూడా తనను తాను ప్రొటెక్ట్ చేసుకునే ఒక వైఖరితో ఉండేది. మొత్తం మిడిల్ ఈస్ట్లో ఇరాన్ అనేది కూడా మొత్తం షియా పాపులేషన్కి, షియాకి సంబంధించినటువంటి ఒక సెంట్రిక్ పాయింట్. వాళ్ళు మొదటి నుంచి కూడా ఎప్పుడు పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వస్తుంటారు. మిగతా వాళ్ళలాగా అమెరికా ఏది చెప్తే అది ఆడేటువంటి స్వభావం ఇరాన్కు ఉండేది కాదు. అందులో భాగంగానే ఈసారి కూడా తమ కోమిని అంతమొంది చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి కీలకమైన అధికారుల్ని, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, అక్కడ వ్యవస్థనంతా ధ్వంసం చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు ప్లాన్ బీతో రెడీగా ఉన్నారు. అక్కడ ఐఆర్జీసీ సైన్యం అంతా ఎప్పుడు 10-15 వేల మందిని ఎప్పుడు సిద్ధం చేసుకొని దేశ రక్షణ కోసంలో వాళ్ళు అన్ని రకాలుగా భాగస్వాములే ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఈ అమెరికా ఏ స్థాయి దాడి చేసినా కూడా మేము తట్టుకుంటాము, మా ప్రజలు అన్ని రకాల సంసిద్ధులై ఉన్నారు, దేశ రక్షణ కోసం మేము ఏ స్థాయికైనా వెళ్తాము, ప్రతి ఒక్క పౌరుడు దేశ రక్షణ కోసం కదిలి రావాలి, దేశం కోసం మీరంతా ముందుండి పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తే మనం చూసాము. అనేక రకాల విద్యుత్ సెంటర్ల వద్ద వాళ్ళకు సంబంధించిన కీలక మౌలిక వసతుల వద్ద జనం వచ్చి హ్యూమన్ షీల్డ్ గా వాళ్ళంతా కూడా మానవహారంగా నిలబడి ఉన్నారు, ఆస్తులను కాపాడుతున్నారు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్నారు. సో మనతో పాటు చర్చలో నర్రా విజయ్ గారు, ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు కూడా ఉన్నారు. సో నర్రా విజయ్ గారు నమస్కారం. నమస్కారం. స్వామి ప్లీజ్ కంటిన్యూ. విజయ్ గారు, ఒకవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధము ఇదే విధంగా కొనసాగితే ఇంకా ఎన్ని నెలలు మనం తట్టుకునే అవకాశం కనబడుతుంది ఇండియా లాంటి దేశాలు? ఇండియా లాంటి దేశానికి కొంత ఆయిల్కి సంబంధించినటువంటిది, గ్యాస్కి సంబంధించినటువంటి, ఆయిల్కి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ గ్యాస్కు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది ఏంటి అంటే, ఇది ప్రపంచంలో అన్నిటికో రకమైనటువంటి ఇబ్బంది. భారతదేశం ఎన్ని రోజులు తట్టుకున్నా ఒకవేళ ఇబ్బంది వచ్చినా ఎక్కువ రోజులు జరిగి మొత్తం అదైనట్లయితే ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. ఇప్పుడు అనేక విషయాల పట్ల కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది ఉన్నది. సిరంజీలు కొనడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. సిరంజీల రేట్ 50% రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చేటువంటి సిరంజీలు దానికి సంబంధించిన తయారీ కూడా ఇక్కడ ఇండియా రాలేకపోతుంది, అమెరికా నుంచి ఇంపోర్ట్ కాలేకపోతున్నాయి ఆ సిరంజీలు. అన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ప్రపంచానికి. అంత కీలకమైనటువంటి, అంత స్ట్రాటజిక్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఆయిల్కి సంబంధించినటువంటిది ఇప్పటంతలా ఇక పబ్లిక్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. యుద్ధము అంటే గతంలో లాగా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాలు ఏ యుద్ధం జరిగినా ప్రపంచానికి ప్రతి పౌరుడికి లింక్ అయిపోయి ఉంటుంది. ఇటువంటి యుద్ధం వెనకటనేమో యుద్ధాలంటే ఆ దేశానికి సంబంధించిన ప్రజలు చనిపోవడమే, అంతవరకు వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటిది ఉండే. ప్రపంచం అంతటికీ ఏదో రకమైనటువంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే యుద్ధాన్ని ఎంత త్వరగా ముగించి ప్రపంచానికి శాంతి కోసం కావచ్చు, ప్రపంచ ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు, ఇరువైపులా ఇటు ఇరాన్ కానీ అటు అమెరికా కానీ ఆలోచించి యుద్ధం ముగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇరాన్ది కూడా ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు కూడా మతం పేరుతోటే పరిపాలన. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో మొత్తం మత ఉన్మాదంతో, మతానితోటే పరిపాలన సాగించడం కూడా సరైనటువంటి అంశం కాదు. ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో ఉండాల్సినటువంటిది ఉంది. వాళ్ళ దేశం యాంగిల్లో మేము ఒక ఆత్మగౌరవం అంటుండొచ్చు, ఇంకేదైనా అంటుండొచ్చు, కానీ ప్రజలను కూడా ఆ రకమైనటువంటి దానికే డైవర్ట్ చేసి అంత నష్టం. ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నిర్మించుకున్నటువంటి ఇరాన్ అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులను ఆ రకంగా కోల్పోతుంటే
అది దేశం అంటే ప్రజలతో ఉండాలి, ప్రజలతో ఉండాల్సినటువంటి దేశం తప్ప మేము చనిపోయినా పర్లేదు అనేటువంటి యాంగిల్లో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా అది ఒక విధంగా మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో, ఆధునిక యుగంలో ఉన్నటువంటిది దాంట్లో భవిష్యత్తు చూసుకోవచ్చు. ఒకసారి విరమణ చేసి కాల్పుల విరమణకు ఒప్పుకోనైనా తర్వాత నెక్స్ట్ ఇంకొక భవిష్యత్తు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మొత్తము దేనికైనా అనే విషయం ఇది ఏంటంటే ఈ యొక్క మతం ఉన్మాదంతో ఒక యాంగిల్తో ఉన్నాడు. మిగతా డెవలప్డ్ స్టేట్ ఏదైనా నెక్స్ట్ చైనా కావచ్చు, మన ఇండియా కావచ్చు, ఏదైనా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి యుద్ధం చేయవు, యుద్ధాలు కోరుకోవు. యుద్ధం వచ్చినా ఏ రకమైనటువంటి వ్యాపారపరంగా ఏదైనా నష్టం భరించడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మొత్తం యుద్ధమే చేసి మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి సిచ్యువేషన్ ప్రపంచ దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఏవి కోరుకోవు. కానీ ఇరాన్ దానికి మించి ఎందుకంటే ఒకవైపు అమెరికా అనే దేశాన్ని ప్రపంచంలో ఆధిపత్య దేశంగా ప్రతి దేశము అనధికారికంగా అంగీకరించి అమెరికా చెప్పినటువంటి విధానాలు వింటున్నారు. మనం వినకుండా ముందు నుంచే ఏదైనా ఎదిరించి చేసినట్లయితే ఒక తీరుగా ఉంటుండేది. వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రపంచంలో ఇప్పుడు ఎదురుగా ఒక ఇరాన్ తప్ప అమెరికా చెప్తే అయినటువంటి దేశాలు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇరాన్ కూడా విజయ్ గారు, ఇరాన్ కూడా పూర్తిగా న్యూక్లియర్ పవర్ కన్నా కంట్రీ అయితే మనం చెప్తే మొత్తం వినే పరిస్థితి రాదు, ప్రపంచానికి ఒక మరొక థ్రెట్గా మారుతుందని చెప్పేసి వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు కదా. అణువుకు సంబంధించినటువంటి తయారు చేసుకోవచ్చు, ఒప్పందాలు చేసుకున్నటువంటి ఇవన్నీ ఏంటంటే రాజీ పడాల్సినటువంటి ఉంటే వీళ్ళు ఇరాన్ అణు తయారు చేసుకున్నా ఏమనలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుండేది. వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదు, అది కూడా యురేనియం చేయలేదు, అణు దేశంగా లేనటువంటి దేశంగానే ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఎక్కువ ప్రధానంగా వాళ్ళ డాలర్ వాల్యూ పడిపోతున్నది. డాలర్ వాల్యూ పడిపోకుండా ఆయిల్ మీద దీని మీద ఆ డాలర్ ఆధిపత్యం పోకుండా చూసుకునేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగానే అమెరికా కనిపిస్తుంది. ఇవన్నీ అణుయుద్ధము అణుబాంబు తయారు చేస్తున్నారు అనేది నెక్స్ట్ అదొక రీజన్ గానే కనిపిస్తున్నది. కాకపోతే మిగతా ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి ప్రపంచ ఆధిపత్యంలో తన డాలర్ వాల్యూ పోకుండా చూసుకునేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యమే ఇందులో కనిపిస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహు వీళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ అక్కడ ఉన్నటువంటి ఒక్క దేశాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే మాకు పశ్చిమాసియా అంతా కూడా మేము ఈజీగా గోయింగ్ ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగానే ఆ రెండు దేశాలు ఇజ్రాయెల్ అమెరికాకు కలిసి ఇవి చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఇరాన్ కొంచెం తగ్గి కాల్పుల విరమణకు ఎలాంటి షరతులైనా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇప్పుడు ఇంత అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రాత్రికి ఏం జరుగుతుందో దేవుడే రక్షించాలి అనేటువంటి స్టేట్మెంట్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వెయిటింగ్. ఇంత ప్రజలని అంటే ఇప్పుడు ఆధునిక ప్రజలు చనిపోవడం అనేది కూడా తక్కువే యుద్ధాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలలో కేవలం మౌలిక వసతులు వాటికి సంబంధించినటువంటి పెద్ద ఎఫెక్ట్ ఇచ్చినటువంటి పోర్టుల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వే లైన్స్ మీద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద దాడులు చేస్తున్నారు కదా. రానున్న రోజుల్లో మీకు దేశంలో మౌలిక వసతులు లేకుండా చేస్తామని చెప్పి అంటున్నారు కదా. అదే ఇప్పుడు ఆ సమయంలో ఇప్పుడు ప్రజల్ని మేము 1,40,00,000 మంది చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. ప్రజలని ప్రాణాలని పణంగా పెట్టి మీరు దేశాన్ని ఏం చేస్తారు? అంతమంది చనిపోయిన తర్వాత అంతమంది ఉన్న దేశం అంటేనే ప్రజల్ని చంపుకున్న తర్వాత నాయకులు అనే వాళ్ళు ఏం చేస్తారు? అది ఆ రకమైనటువంటి చెప్పడానికి దేశభక్తి అని చెప్పడానికి, ఆత్మగౌరవం అని చెప్పడానికి బాగానే ఉంటది. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో చనిపోయి ఏం చేస్తారు? చనిపోయి సాధించేది ఏంది? అనేక ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి నేపథ్యం. మనం కూడా ప్రజాస్వామ్యమైనటువంటి మైండ్ సెట్ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఇరాన్ పాలకులకు కూడా ఉన్నటువంటిది. ఒకవేళ నిజంగానే ట్రంప్ అమెరికా చెప్పినటువంటి విధానంతో ఆ రకంగా బాంబులేసి ఆ రకంగా మౌలిక వసతులను అన్నిటి మీద టార్గెట్ చేస్తే ఈ నష్టం ఎవరికి? ఆ దేశానికే కదా. ప్రధానంగా ఇరాన్ అనే దేశం అభివృద్ధి అవుతున్నటువంటిది కావచ్చు, ఇన్నాళ్ళు ఆ మౌలిక వసతులు నిర్మించుకున్నటువంటిది కావచ్చు, మౌలిక వసతులను మొత్తం నాశనం ఎందుకు చేసుకో? ఆ క్వశ్చన్
ఇరాన్ పాలకులు కూడా వేసుకుంటే బాగుండేది. ఎందుకంటే ప్రపంచ ఆధిపత్యాన్ని అమెరికాని అనఫిషియల్ గా అందరు యాక్సెప్ట్ చేసినటువంటి నేపథ్యంలో మేము చేయము అనే ఒక ప్రధానమైనటువంటిది ఒక మొండి పట్టుదలతో వెళ్తున్నటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఇంత మొండి పట్టుదల వేరు, మొండి పట్టుదల వేరు, జనం చనిపోయినా ఏం లేదు అనేటువంటిది. అంటే ఇప్పుడున్న ఆధునిక సమాజ చరిత్రలో ఆ పట్టుదల ఇదొక